మంచి ఆశయంతో స్కిల్ వర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. విపక్షాల సలహాలు సూచనలు స్వీకరించి మార్పులు చేస్తామని తెలిపారు. అన్ని వర్గాలకు ఉపయోగపడే కోర్సులు ప్రవేశపెడతామన్నారు. వ్యవసాయ, ఫుడ్ ప్రాసెసింగ్ కోర్సులను ప్రవేశపెట్టేందుకు కృషి చేస్తామన్నారు భట్టి. స్కిల్ యూనివర్సిటీ పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులకి వారికి ఉద్యోగ అవకాశాలు పొందడానికి అద్భుతంగా ఉపయోగపడేటువంటి ఒక గొప్ప యూనివర్సిటీ అధ్యక్ష. ఇది ఇటువంటి యూనివర్సిటీని తీసుకొని వచ్చి ఒక గొప్ప కార్యక్రమాన్ని రాష్ట్రంలో నిరుద్యోగ యువతీ యువతుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులకి ఆశగా ఎదురు చూసేటువంటి యూనివర్సిటీని ఈరోజే ఫౌండేషన్ స్టోన్ వేయటానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పడానికి కూడా చాలా సంతోషిస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులు అన్ని వర్గాల కోసం సంబంధించినవి కాబట్టి అన్ని వర్గాల ప్రజలకు కూడా దీంట్లో మేలు జరగాలనేటువంటి ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం అంది. గతంలో కొన్ని యూనివర్సిటీస్ తీసుకొచ్చారు. ఆ యూనివర్సిటీస్లో ఎక్కడ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉండేది కాదు అధ్యక్ష. మైనార్టీస్ కానీ లేకపోతే బ్యాక్వర్డ్ క్లాసెస్ కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ ఎటువంటి అవకాశాలు లేకుండానే ఆ ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను తీసుకొని వచ్చి కొద్దిమంది వ్యక్తుల కోసం దారాదత్తం చేశారు. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం ఆ రకంగా ఆలోచన చేయకుండా ప్రజల కోసం ఉపయోగపడే విధంగా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు ఉపయోగపడేటట్టుగా దీంట్లో అన్ని పొందుపరిచే ముందు తీసుకొని పోతా ఉన్నారు. ఫీజు సంబంధించి కూడా వారు చెప్పారు అక్బరుద్దీన్ గారు. తప్పనిసరిగా దాని గురించి కూడా సాధ్యమైనంత వరకు ఇందులో ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఫీజు రియంబర్స్మెంట్ సాధ్యమైనంత వరకు కవర్ అవుతుంది. అలా కవర్ కానటువంటి వాళ్ళు ఆ బీపీఎల్ ఫ్యామిలీస్ ఏమైనా ఉండి ఇబ్బంది పడుతున్నారంటే తప్పనిసరిగా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అధ్యక్ష. ఫీజుని కూడా తగ్గించడానికి కొంత ఆలోచన చేస్తుంది. ఏమి ఇబ్బంది లేదు అధ్యక్ష. ఎందుకంటే మనం వాళ్ళ కోసమే పెడుతున్నాం కాబట్టి. ఎస్సీ ఎస్టీలకే కాకుండా ఓబీసీ మైనార్టీలకు కూడా తప్పనిసరిగా దాంట్లో నామినేటెడ్ బై ది ఛాన్సలర్స్ అన్న దాంట్లో ఉండాలన్నారు. ఎస్ అధ్యక్ష, ప్రభుత్వం దాన్ని గవర్నింగ్ బాడీలో మిగతా యూనివర్సిటీస్లో ఏ రకంగా అయితే మనం పాటిస్తూ ఉన్నామో ఆ రకంగా పాటించేటట్టుగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ని కంపల్సరీగా అందులో పొందుపరుస్తూ ఉన్నాం. తప్పనిసరిగా దాన్ని కూడా పరిగణలోకి